పార్టీలో నాయకుల మధ్య విభేదాలను తొలగించేందుకు పీసీసీ కసరత్తు ప్రారంభించింది. ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య అసమ్మతిని చల్లార్చేందుకు ప్రత్యేకంగా కమిటీలు వేసేందుకు సిద్ధమవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాయకుల మధ్య విభేదాలు, గద్వాల్, గజ్వేల్, ఖైరతాబాద్, వనపర్తి నియోజకవర్గాల్లో నేతల మధ్య సయోధ్య కుదిర్చేలా చర్యలు చేపట్టాలని పీసీసీ నిర్ణయించింది. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య అసంతృప్తి చల్లార్చే చర్యలపై పీసీసీ దృష్టి సారించింది. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితులు ఉన్నట్లు రాష్ట్ర పార్టీ నాయకత్వం అంచనా వేస్తుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో విభేదాలు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తోంది. ఇప్పటికే పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే పలుమార్లు స్థానిక కాంగ్రెస్ నాయకులతో పాటు మహిపాల్ రెడ్డితో కూడా సమావేశమైనట్టు తెలుస్తోంది. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళి, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తప్పుపడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని, తమకు ఇబ్బంది పెట్టేటట్లు వ్యవహరిస్తున్నారంటూ 5 పేజీల లేఖను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు అందజేశారు. ఈ విషయాన్ని నాన్సకుండా తక్షణమే తేల్చాలని విజ్ఞప్తి చేశారు. సున్నితమైన అంశమైనందున 3 సభ్యులతో ఓ కమిటీ వేసేందుకు పీసీసీ కసరత్తు చేస్తుంది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసిన విజయారెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక్కడ కూడా కమిటీ వేసి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని పీసీసీ భావిస్తోంది. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి వైఖరి సక్రమంగా లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆయనను డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఇలా వివిధ నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న నాయకుల మధ్య విభేదాలను సమసిపోయేలా పీసీసీ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అందిన ఫిర్యాదులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.